Guys, welcome back to our channel. So it was my most favorite festival ki shopping వెళ్తున్నాం అన్నమాట. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో ఈ రోజు దానికి కావాల్సిన పూజ సామాగ్రి అవి తీసుకురావడానికి వెళ్తున్నాం. అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఎందుకంటే ఇలా ముగ్గులు అవి రీపెయింట్ చేసే ఉంటాయి కదా, అవి చేస్తున్నాము. సో ఇప్పుడు నేను మా సిస్టర్ బాబుతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ ఈరోజు ఎంత క్రౌడ్ ఉండబోతుందంటే ఐ ఆల్రెడీ నో, అంత రష్గా ఉంది. సో ఐ మేడ్ మై సెల్ఫ్ సో కంఫర్టబుల్ విత్ దిస్ కాటన్ టీ షర్ట్ అండ్ మై ఫేవరెట్ జీన్స్. మేము బయటకు వచ్చిన కాసేపటికి అట్టిపిల్లకలు కనిపించాయి అనమాట. టగటక ఆపేసి తీసుకోవడం మొదలు పెట్టాము. అండ్ అక్కడ ఎందుకు సరిగ్గా అనిపించలేదు, ఒక అన్ఈవెన్గా ఉన్నాయన్నమాట అన్ని సైజెస్. సో నేనే దిగి అది తీయండి ఇది తీయండి అని తీసుకున్నాను. అట్టిపిల్లకలు గాలికి పాడైపోతాయని ఇంట్లో పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. నెక్స్ట్ బర్డ్ ఫీడ్ అయితే తీసుకొని ఇంకా సరుకులు తీసుకుందామని బయలుదేరాము. ఇక మాతో పాటు మా బాబు కూడా షాపింగ్ చేసేసాడు అనమాట, వాడికి కావాల్సినవన్నీ. మొత్తానికైతే సరుకులు తీసుకోవడానికి వచ్చేసామన్నమాట. చాలా రోజుల తర్వాత షూట్ చేస్తున్నా కదా, కొంచెం ఆక్వర్డ్గా ఉంది. బాబులు పిక్ చేస్తుంది. ఇది ఎంతమందికి గుర్తుంది? ఐ స్టిల్ లవ్ దిస్. అయిందా కదా? బయటకు వస్తే సరుకులు ఖర్చు తక్కువ, మళ్ళీ ఆర్ట్ షాప్ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఏంటి రేపు పండగ మాత్రం, రేపు అమ్మవారి పండగ, అందుకే సరుకులు తీసుకొని మా వాడికి బ్లాగ్ చేయడం చాలా సరదా అనమాట. ఇంకా తర్వాత పాతూరులోకి అడుగు పెడితే ఇదిగోండి ఇది పరిస్థితి. అసలు ఆ రోజు అయితే పాతూరు కిట్టకిట్టలాడిపోతుంది. అది కూడా మంచి పీక్ టైంలో వెళ్ళాం అనమాట. ఎండ కూడా చాలా దారుణంగా ఉన్నింది. అండ్ పక్క షాప్స్లోనే డిఫరెంట్ ప్రైజెస్కి అమ్ముతున్నారనమాట. అండ్ ఆ క్రౌడ్లో వెళ్ళి మన వరకు వచ్చేసరికి చాలా టైం అయితే మాకు వేస్ట్ అయిపోతా ఉన్నింది. ఎండలో ఫ్రైయింగ్ అనమాట లిటరలీ మేము అక్కడ. హాయ్ గాయ్స్, సో ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. లుక్ అట్ అవర్ ఫేసెస్ ఎంత దారుణంగా తయారైనాయో. ఫోన్ తీసి రికార్డ్ చేయడానికి కాదు కదా, కనీసం అమౌంట్ పే చేయడానికి కూడా కుదరలేదు, అంత క్రౌడ్ ఉంది. హాయ్ గైస్, ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేసేసినాం అనమాట. ఓకే, మా మమ్మీ పెయింటర్ అనమాట, కాబట్టి ఇంట్లో పెయింట్లు బ్రష్లు అవి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి. కాబట్టి ఇంట్లో నేను కానీ మా సిస్టర్ కానీ ఇద్దరము ఓ మాదిరి పెయింటింగ్ అయితే వేయగలుగుతాము. మమ్మీ అయితే వాల్స్ మీద వాల్ పెయింటింగ్స్ కానీ మురాల్ ఆర్ట్స్ కానీ అవి కూడా వేయగలుగుతుంది. బట్ మనం ఇంతవరకు ట్రై చేయలేదన్నమాట. సో సూన్ అది కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది. సో మమ్మీ ఇలా అవుట్లైన్ వేసిస్తారు మాకు, మేము లోపల కలర్స్ ఫిల్ చేస్తాము. బయట మా సిస్టర్ ఫిల్ చేస్తుంది, ఇంకా బాల్కనీలో నేను వచ్చే వరకు మమ్మీ ఫిల్ చేశారనమాట. సో బాల్కనీలో అయితే పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర అనమాట. పాపం మా చెల్లి పొద్దునంతా కష్టపడి పెయింటింగ్ ఫిల్లింగ్ చేస్తే ఎవరు వచ్చి తొక్కేసి దాన్ని చాలా దారుణం చేసేసినారు. అంతా ఎలా అంటే అలా చేసేసినారు అనమాట. సో ఇది ఆఫ్టర్ అనమాట, బిఫోర్ ఆఫ్టర్ ఫైనల్ లుక్. ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ ఇంకా అమ్మవారికి చీర కట్టేద్దాం, మార్నింగ్ లేట్ అయిపోతుందని స్టార్ట్ చేశాను అనమాట. ఈ శారీ అయితే సిండికేట్ నగర్లో తీసుకొచ్చింది అనమాట మమ్మీ ఈవినింగ్ వెళ్ళి. ప్రైస్ డీటెయిల్స్ అంతా నాకు తెలియదు. సో ఇంకా మా బాబుని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఇద్దరం కలిసి చీర కట్టేసాము. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు శారీ కట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను లిటరలీ 18 minutesలో మొత్తం నాకు ఈ శారీ డ్రేపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇది రికార్డింగ్ ఆన్ చేసి ఉన్నది కూడా బాబు పొరపాటున ఆన్ చేసేసాడు అనమాట. సో ఫైనల్ అమ్మవారిని రెడీ చేసిన నేను బుడ్డ అర్థం ఉన్నారు. నేనే వచ్చేసాను. పక్కకు జరిగితే నేను పక్కకు జరిగి అక్కడ పడుకుని అనమాట. పక్కకు జరగమంటే పక్కకు జరిగి హెల్ప్ చేసినాడు ఆయన. ఎస్ హీ డిడ్ హెల్ప్ అనమాట. సో మార్నింగ్ త్వరగా లేచేసి పూజ పనులు స్టార్ట్ చేద్దాం. బాయ్.